Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిరపతోట వెళ్లడానికి కూలీల్లో ఆటోలో వెళ్తున్న క్రమంలో కారు ఢీకొట్టడంతో ఆటోలోని కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిపాక నుంచి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఏరడానికి కూలీలు ఆటోలో బయలుదేరారు. పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్దకు రాగానే తెల్లవారుజామున ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటోలో బోల్తా పడింది. ఆటోలో వెళుతున్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ కూలీలకు చికిత్స కోసం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ ఇక్కడ మొత్తానికి చూస్తే హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి అయిన నేషనల్ హైవే ఉంది. అక్కడ ఒక చలివాగు వద్ద కూలీలతో మిర్చి ఏరడానికి కూలీలు ఆటోలో 15 మంది వెళ్తున్న క్రమంలో అతివేగంగా వస్తున్న కారు మాత్రం వచ్చి డైరెక్ట్ గా ఆటోను ఢీకొట్టడం జరిగింది. ఆ ఆటోలో మాత్రం కూలీలు 15 మంది దాకా మిర్చి ఏరే కూలీలు కూడా ఉన్నారు. ఆ కూలీలు మొత్తం ఎక్కడికక్కడికి చెల్లా చెదరై కింద పడిపోవడంతో పలువురికి మొత్తం ఒక 5గురు తప్ప మిగతా 10 మంది కూడా తీవ్ర గాయాలైనవి. అందులో 5గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మొదటగా పరకాల ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ 5గురు కూలీలలో 3 పరిస్థితి చాలా తీవ్రంగా విషమించడంతో కూడా వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మరి మిగతా వారు కూడా క్షతగాత్రులను కూడా అక్కడ స్థానిక పోలీసులు తీసుకుని హన్మకొండ కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మరికొంతమంది సీరియస్ గా ఉన్న వారిని కూడా ఎంజీఎంలకు తీసుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. కానీ అక్కడ మాత్రం అతివేగంగా చలివాగు దగ్గర గతంలో కూడా కొన్ని బస్సు రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు జరిగాయి. అక్కడ మాత్రం ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడం కూడా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి కూడా స్థానికులు తెలుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మిర్చి అంటే పొట్టకూటి కోసం మిర్చి వెళ్ళి కూలి చేసుకునే వాళ్ళని కూడా ఇది ఘోర రోడ్డు ప్రమాదంగా పలువురు జరిగిందని చెప్పి కూడా తెలిపే పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం 15 మంది కూలీలను తీసుకోపోయిన ఆటోను ఏకదాటిగా వచ్చి డైరెక్ట్ గా ఢీకొట్టడంతో ఆటో బొల్తపడింది. 10 మందికి పైగా సైకిల్గా తీవ్ర గాయాలయ్యాయి. అందులో 5గురు మాత్రం సీరియస్ గా ఉన్నారని చెప్తున్నారు. కానీ మొత్తానికి పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాన్ని దర్యాప్తు చేసి కూడా సంఘటన స్థలాన్ని కూడా వాళ్ళు తీసుకుపోయే పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఈ కారు ఆటోను అంటే ఒకే విధంగా అంటే ఒకే సైడ్ గా వెళ్ళడంతో అవి ఈ రోడ్డు ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.